గైస్ మీరు అనుకుంటున్నారేమో మొన్ననే ఇంత పెద్ద కొట్లాట వేసుకొని మళ్ళీ వీడియో పెట్టుకొని ముందుకు వచ్చేసిన అని. ఏం లేదు గైస్, ఎన్ని కొట్లాటలైనా ఏమైనా మేము అందరం ఒకటే. మీరు మమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. కొట్లాడుకున్నాం, ఇవన్నీ అయినాయి, ఇద్దరం కొట్లాడుకున్నాం, ఇద్దరం కొట్టినాం, ఇద్దరు తప్పుండే. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక మేము ఆయన కలవకుండా అయింది. హాస్పిటల్కి వెళ్ళలే, ఏడికి పోలే, ఆయన చూసుకోలే, ఏం చేయలే. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద సీన్లు అయినాయి. కానీ మేము ఇంతగానం చేసినాం కదా, చాలా తప్పు చేస్తున్నాం. మళ్ళీ పెద్ద పెద్ద స్టోరీలు చేసుకున్నాం. ఎవరితో ఎవరు మాట్లాడుకుంటలే. దివ్యకు ఫోన్ చేస్తే ఎత్తలే ఎన్ని రోజులు. హర్షకు ఫోన్ చేసినా మాట్లాడలే. మన జూడో చనిపోయింది, మీరు చూసే ఉంటారు. ఇంత అయితే అర్థం కాలేదు. ఇన్ని రోజులు కలవకుండా ఉండడం అంటే మజాక్ కాదు. ఎన్నో కొట్లాటలు అయితే ఎన్నో అయితే. ఆయన మా మీద చేస్తాడు, మేము ఆయన మీద చేస్తాం. కానీ మేము ఈసారి చాలా పెద్దగా చేసేసినాం. ఇగో దివ్య, ఎన్నైనా ఏమైనా మనం ఎప్పుడు ఏమనుకుంటాం? ఒక్కటి నాకు చెప్పు మనస్ఫూర్తిగా, నన్ను చూడకు. మనం ఎన్నైనా మన ఒకటే. ఏంది అందరం ఏమన్నా ఆ రోజు కూడా అందరం ఒకటే. ఇద్దరం తగ్గిపోతాం. ఇద్దరు తప్పుండే అని అందరు తప్పుండే. ఇద్దరు రమేష్ ఎక్కించడం, అందరూ చెక్కియడము. నీకు అది అర్థం? అన్న నీకన్నా ఇంత ఉండాలి రమేష్ అన్న. మేము ఇట్లా కొట్టుకుంటుంటాం. పెడుతున్నాడు. చనిపోయినప్పుడు పోదామని అనుకున్నప్పుడు కానీ హర్ష వల్ల ఆగిపోయినాం. మళ్ళీ ఆయన ఎంత పెద్ద లొల్లి చేస్తాడో. ఎందుకంటే ఆయనను చూడడానికి పోయినప్పుడే చాలా పెద్ద లొల్లి చేస్తాడు. బాధ అవుతాడు, బాధ అవుతుంది. చాలా తప్పు. నేను చూస్తున్నా, నువ్వు ఉంటున్నావు మంచిగా, అన్న వాళ్ళతో ఉంటున్నావు ఓకే. కానీ మమ్మల్ని ఇంత దూరం పెట్టుకోక హర్ష. వారంకి మెసేజ్ చేసిన ఇంతవరకు మెసేజ్ లేదు. తీసుకునే అర్థం వేరు, ఇప్పుడు చేసుకునే అర్థం వేరు హర్ష. ఇప్పుడు అందరు చూసి నవ్వుతారు హర్ష మనల్ని. మొహం మేము ఎన్ని తప్పులు చేసినా నువ్వు మమ్మల్ని ఎప్పటికీ భరించినావు, ఎప్పటికీ మా తోనున్నావు. అందుకే వీడియో పెట్టుకోవాల్సి వచ్చి వీడియోలో నీకు బిచ్చం అడుకోవాల్సి వస్తుంది. అడుక్కుంటాం ప్లీజ్. సారీ, నిజంగా చెప్తున్నాం సారీ. తెలుసు, నాకు అన్ని తెలుసు, నీకు అన్ని తెలుసు. ఇట్లా మనుషులు ఉంటే చాలా ఏడ్చిండు ఆ వీడియోలో అయితే. నాకు కూడా మస్తు హర్ష కళ్ళలోకించి నీళ్ళు వస్తాయి. చాలా చాలా బాధ అయింది హర్ష. గైస్ మీరు అనుకుంటున్నారేమో మొన్ననే ఇంత పెద్ద కొట్లాట వేసుకొని మళ్ళీ వీడియో పెట్టుకొని ముందుకు వచ్చేసిన అని. ఏం లేదు గైస్, ఎన్ని కొట్లాటలైనా ఏమైనా మేము అందరం ఒకటే. మీరు మమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఎంత కొట్లాడినా ఏం చేసినా మేము ఒక టీం అనేది ఎన్నిసార్లు విడిపోయినా టీం అనేది టీమే మళ్ళీ కలిసిపోతాం. సో దివ్య నేను ఇట్లా కొట్లాడుకున్నాం, ఇవన్నీ అయినాయి, ఇద్దరం కొట్లాడుకున్నాం, ఇద్దరం కొట్టినాం, ఇద్దరు తప్పుండే. ఒకళ్ళు కూల్ అయినా అయిపోతుండే, మ్యాటర్ సాల్వ్ అయిపోతుండే. కానీ ఎవరికి వినకుండా కొట్లాడుకొని చాలా పెద్దగా చేసుకున్నాం, చాలా లైక్ చేసుకున్నాం. ఈ కొట్లాట కూడా ఇంత అవుతుంది అనుకోలే. ఆల్రెడీ ఆ రోజు రమేష్ అన్నదే ఇట్లా చేసి ఇంత పెద్దగా చేసుకున్నాం. దీనివల్ల ఏమేమైనాయి? హర్షకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక మేము ఆయన కలవకుండా అయింది. హాస్పిటల్కి వెళ్ళలే, ఏడికి పోలే, ఆయన చూసుకోలే, ఏం చేయలే. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద సీన్లు అయినాయి. అయితే మేము ఇప్పుడు ఇట్లనే ఉన్నాం అనుకోండి, ఏం సెట్ కావు అసలు. మేము ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి పోయి సార్ట్ చేసుకుంటేనే అయితే. మేము ఇట్లనే చేస్తే ఇంకా ఏం సార్ట్ కావు, ఏం కావు. సో నేనైతే దివ్యకు ఫోన్ చేసిన. ఇప్పుడు దివ్య వస్తుందంట, నేను ఆమె వచ్చినాక చెప్తా ఏం చేస్తాము మేము. కానీ మేము ఇంతగానం చేసినాం కదా, చాలా తప్పు చేస్తున్నాం. మళ్ళీ
స్టోరీలు చేసుకున్నాం, ఎవరితో ఎవరు మాట్లాడుకుంటలే. దివ్యకు ఫోన్ చేస్తే ఎత్తలే ఎన్ని రోజులు, హర్షకు ఫోన్ చేసినా మాట్లాడలే. ఎవరితో మాట్లాడుకోలే. ఇట్లానే మేము ఉండి ఈగోలు చూపించుకుంటే కాదు పని. మేము అందరం ఒకటి ఉండాలని అనుకుంటే అయితే కాదు. ఇప్పుడు నేను హర్షతో కలుస్తలేను ఎన్ని రోజుల నుంచి, ఆయన దగ్గరికి పోతాను. మన జూడో చనిపోయింది, మీరు చూసే ఉంటారు. మళ్ళీ జూడో చనిపోగానే కూడా పోతే మమ్మల్ని చూసి ఇరిటేట్ అయిపోతాడేమో, మమ్మల్ని చూసి ఇంకా బాధపడతాడేమో అని చెప్పి మళ్ళీ పోలే ఆ రోజు కూడా. తర్వాత జూడో వీడియోలో ఇంత బాధపడ్డాడు. ఆయనకు ముందే హై బీపీ, ఆయనకు ముందే మంచిగా లేదు. ఇప్పుడు ఇట్లా ఇంత దూరం ఉండడం అయితే నాకు అయితే లేదు. నేను దివ్యకు ఫోన్ చేసిన, దివ్య వస్తుంది, ఇప్పుడు మేము కలిసి మాట్లాడతాం. అసలు ఏం చేయాలో ఏమో మాకు అసలు ఇంత అయితే అర్థం కాలేదు. ఇంత అవుతుందని అస్సలు ఆలోచించుకోలేమేమో. కానీ ఇప్పుడు ఏదైనా ఒకరికొకరం తగ్గి మేము సెట్ చేసుకొని సార్ట్ చేసుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాం. మళ్ళీ ఆమె కూడా ఇంత దూరం ఉండి హ్యాపీగా ఉండదు. మా ముగ్గురికి మేము ముగ్గురమే, టీంకి టీమే ఎంతున్నా. ఇన్ని రోజులు కలవకుండా ఉండడం అంటే మజాక్ కాదు. ఎన్నో కొట్లాటలు అయితే ఎన్నో అయితే, ఆయన మా మీద చేస్తాడు, మేము ఆయన మీద చేస్తాం. కానీ మేము ఈసారి చాలా పెద్దగా చేసేసినాం. చాలా పెద్ద తప్పైంది. సరే, నేను దివ్య వచ్చినాక నేను వీడియో పెడతా, ఏమైందో మీకు అప్డేట్ చేస్తా. A few moments later. దివ్య అయితే వచ్చేసింది. చెప్పు. అయ్యింది, అయిపోయింది, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఇగో దివ్య, ఎన్నైనా ఏమైనా మనం ఎప్పుడు ఏమనుకుంటాం? ఒక్కటి నాకు చెప్పు మనస్ఫూర్తిగా, నన్ను చూడకు. మనం ఎన్నైనా మనది ఒకటే. ఏంది అందరం? నేను ఏమన్నా ఆ రోజు కూడా అందరం ఒకటే. అందరం ఒకటే, అంతే. అదే మెయిన్. ఇప్పుడు మనం ఏం చెప్పిన ఆ రోజు కూడా, నీకు ఖుషి ఏదేమైనా నువ్వు నన్ను అన్నందుకు నేను నిన్ను కొట్టినా, అదే అయిపోయింది. అయిపోయినాయి. కానీ ఆయన నేను అదే చెప్పినా. నేను ఇప్పుడు ఏం చెప్పినా తెలుసా? మన వాళ్ళకి అందరికి ఆ రోజు ఒక్కరు కూలైనా అయిపోతుండే. కానీ ఇద్దరం రేజ్ అయ్యి ఇద్దరం కొట్లాడుకున్నాం. ఇద్దరు తప్పుండే, ఇద్దరం తగ్గిపోతాం. ఇద్దరు తప్పుండే అని అందరు తప్పుండే. ఇద్దరు రమేష్ ఎక్కించడం, అందరూ వచ్చి ఎక్కియడము. నీకు అది అర్థం? చూసినా ఇట్లా మాట్లాడి రమేష్ అన్న, నువ్వు, నేను, లోక్షిత్ అన్న కనీసం అన్న నీకన్నా ఇంత ఉండాలి. రమేష్ అన్న మేము ఇట్లా కొట్టుకుంటుంటే మనం షార్ట్ చేసుకొని పెడుతున్నాడు. దివ్య చేత కలిపి ఫస్ట్ సార్ట్ చేసుకొని వచ్చినాం మనం. కొట్లాట చేసుకోవడానికి చూడు దివ్య, ఆ రోజు ఏదో అయితే అయింది. ఇప్పుడు మనం సార్ట్ చేసుకుందాం అంతా మొత్తం. అయితే నువ్వు ఉండగలుగుతున్నావు దివ్య, నేను అర్ష లేకుండా. నిజంగా నేను అట్లా ఏమి ఉండట్లేనని చెప్పి నేను ఎట్లా ఉంటున్నా, మీరిద్దరు లేకుండా ఒకసారి ఊహించుకో. ఆయన కూడా మనం ఉండలేడు కానీ ఏదో చూపించుకుంటుండు. అంతే. నీకు తెలిసింది ఇన్ని ఏదైనా జూడో చనిపోయిన విషయం అయితే మీ అందరికి తెలిసిందే. జూడో చనిపోయింది, ఇమ్రాన్ అన్న వాళ్ళందరూ వీడియో పెట్టారు. మీరు ఇప్పటివరకు చూసిండొచ్చు వీడియో అంతా. మేము అది చనిపోయినప్పుడు పోదామని అనుకున్నప్పుడు, కానీ హర్ష వల్ల ఆగిపోయినాం. మళ్ళీ ఆయన ఎంత పెద్ద లొల్లి చేస్తాడో, ఎందుకంటే ఆయనను చూడడానికి పోయినప్పుడే చాలా పెద్ద లొల్లి చేస్తాడు. బాధ అవుతాడు, బాధ అవుతుంది. ఎందుకు చూసి అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతారు, వీళ్ళు ఎందుకు వచ్చిర్రు అని ఇవే థాట్స్ వస్తాయి ఆయనకి. ఈ థాట్స్ తప్ప వేరే ఉండే. హర్ష జర నువ్వు కూడా మా ప్లేస్ లో ఉండి ఆలోచించు. మేము ఎంత ఇదవుతున్నాం, మేము ఇంట్లో ఉండి ఎంత సఫర్ అవుతున్నామో ఫస్ట్ అది ఆలోచించు. నువ్వు ఆలోచించకపోతే ఎట్లా హర్ష? ప్లీజ్ హర్ష, మరి మేము ఇట్లా కలవకుండా అయితే ఉండలేకపోతున్నాం. మేము అందరం ఒకటే అన్నప్పుడు నీకు ఇంత నన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి మా మీద. నీకు అనిపిస్తుందేమో హర్ష, నీ ప్లేస్ లో నువ్వు కరెక్ట్, వీళ్ళకి ఏం ఫరక్ పడతలేదు, వీళ్ళకి ఏం అవుతలేదు అంటే నువ్వు ఆలోచించుకున్నది చాలా తప్పు. నా బాధ నాకుంది, ఆమె బాధ ఆమెకుంది, ఎవరి బాధ వాళ్ళకుంది. మేము ఎంత బాధపడుతున్నామో, మాకు ఎంత అసలు ప్రాబ్లం అవుతుందో నీకు అర్థమవుతలేదు. నువ్వు ఇంత దూరం ఉంచుకొని వీళ్ళు ఉంటుర్రేమో, వీళ్ళు మంచిగా ఉన్నారేమో అని అనుకోవడం చాలా తప్పు. నేను చూస్తున్నా, నువ్వు ఉంటున్నావు మంచిగా, అన్న వాళ్ళతో ఉంటున్నావు ఓకే, కానీ మమ్మల్ని ఇంత దూరం పెట్టుకోక హర్ష. ఎట్లుండాలి చెప్పు నువ్వు లేకుండా? ఇప్పుడు నీకు అందరిది నాకు తెలియదు హర్ష, అందరు ఏం ఆలోచిస్తారు నీ మనసుకు తెలుసు. నువ్వు లేకుండా మేము ఉండమని, నువ్వు లేకుండా అస్సలు ఉండమని. మనం కలుస్తాం, మనవి మనకు ఉంటాయి, మాట్లాడుకుంటాం, ముచ్చటేస్తాం. ఒక ఫోన్ లేదు నీది, ఒక మెసేజ్ లేదు. మేమేమన్నా మాట్లాడితే రిప్లై ఇస్తలేవు. మాకు ఎట్లా అనిపిస్తుంది హర్ష? వారంకి మెసేజ్ చేసిన ఇంతవరకు మెసేజ్ లేదు. మెసేజ్ లేదు నీది. మాకు ఎంత బాధ అనిపిస్తుంది, మాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది చెప్పు మాకు. అవును తప్పు చేసినాం భయ్, ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేని నీకు చెప్పినా 100 సార్లు. అర్థం చేసుకున్నావు, కానీ అర్థం చేసుకుంటే చూపియాలి కదా. నువ్వు ఇంత దూరం పెట్టేసి
మీరు ఓండి, మీరు నాకు వద్దు అని చెప్తే ఎట్లా ఈ రోజులు తీసుకునే అర్థం వేరు, ఇప్పుడు చేసుకునే అర్థం వేరు హర్ష. ఇప్పుడు అందరు చూసి నవ్వుతారు హర్ష మనల్ని. మొహం ఇగో మనం అయితే మొత్తం సార్ట్ చేసుకుందాం. ఆయనవి మన దగ్గర ఏం లేదు. మా ఇంట్లో ఆయన టైర్ ఉంది, అది తెచ్చి ఆయనకి ఇచ్చేద్దాం. ఫస్ట్ నేను నీ టైర్ నీకు ఇచ్చేస్తా. నీ టైర్ని నేను ఏం చేయలేదు, అట్లానే ఉంది. కాలు నీకు జలకిచ్చి నేను భయపట్టించిన, కాలు పెట్టినా, ఇది చేసినా అది చేసినా అని. ఎంత సేఫ్గా పెట్టుకున్నా తెలుసా, అంత సేఫ్గా పెట్టుకున్నా. నువ్వు కొత్త టైర్ కొనుక్కున్నావు, అవును హర్ష. అప్పుడు నేను నీకు చెప్పలే. నేను కోపం హర్ష, కోపం, రివెంజ్ తెలియదు ఉందనే విషయం. ఖుషి ఉంది, మా ఇంట్లో చాలా సేఫ్ ఉంది. నీకు టైర్ ఇచ్చేస్తా, నీకు అన్ని ఇచ్చేస్తా. కప్కి కూడా చాలా చేసినాం హర్ష. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే, మేము ఎన్ని తప్పులు చేసినా నువ్వు మమ్మల్ని ఎప్పటికీ భరించినావు, ఎప్పటికీ మా తోనున్నావు. ఈసారి మేము చిన్నది చేసినాం. మేము చేసేది ఆయన చేసేది ఇంత పెద్దగా నీకు అర్థం అవుతలే. నువ్వు మేము చేసేది ఇంత అయితే, నువ్వు చేసేది ఇంత. నేను మాట్లాడి అలసిపోయిన హర్ష. అసలు ఎంత మాట్లాడినా ఏదైనా నన్నే చెడు అని అంటారు కానీ చెడు అంటే మళ్ళీ ఏదో అనుకునే వాళ్ళు. అట్లా ఏం లేదు. అంటే మేము బ్యాడ్ అయిపోతున్నాం అందరు దాంట్లో, అన్ని విషయాలలో. మళ్ళీ మాకే లొల్లీలు అవుతున్నాయి. ఎవరెవరి లొల్లి, మా దాంట్లో మాకే లొల్లీలు అవుతున్నాయి. ఏమైతుందో తెలియదు. ఆమెమో ఏడుస్తుంది. అసలు ఇదంతా ఏమో నాకు ఏం అర్థం అవుతలే. ఖుషి అయితే నేను ఉండాల్సా, నేను నాకు తెలియదు. ఇగో నా మంచిగా ఉందాం హర్ష. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందేమో, కానీ మీ ఇద్దరి మధ్యలో ఏముందో అది అర్థం చేసుకో హర్ష. ఆమె అంతే, ఎన్ని రోజులని ఇట్లా ఉంటుంది చెప్పు. ఒక నిమిషం ఆలోచించు కదా. మీ ఇద్దరికి నువ్వు ఆమెతో మాట్లాడకుండా ఇట్లా ఉండగలుగుతున్నావు అర్థమైతలే. ఆమె చేస్తుంటే నీ దగ్గరకు వస్తాలే, నేను చూడకుండా ఉంటున్నా అంటే నేను తప్పు చేసినా అని హర్ష. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది హర్ష. లిమిట్ దాటినాం మనం, మస్తు లిమిట్ దాటిరా. చాలా అయిపోయినాయి. ఎవరు తప్పు కాలేదు, ఇవన్నీ అవుతున్నాయి. సరే దేవుడు ఒక్కటే చెప్తుండు, మళ్ళీ చేయకుండా ఉండమని చెప్పిండని నాకైతే అర్థమైంది. మళ్ళీ ఇట్లా చేయం, ఇది ఒకసారి సార్ట్ చేసుకుంటే హర్ష మళ్ళీ కలిసే ఉందాం. అంటే నువ్వు అనుకుండొచ్చు హర్ష, అరే వీళ్ళు చెప్తారు మళ్ళీ చేసేటివన్నీ చేస్తారు, అయ్యేటి మాటలన్నీ అంటారు, అన్నీ చేస్తారు అని అనుకుండొచ్చు. కానీ ప్లీజ్ హర్ష, ఈసారి అయితే మేము ఏం చేయదలుచుకోవాలి అన్నీ ఆపేద్దాం. ఇక్కడి వరకే ఆపేద్దాం. ఇక్కడ వరకు ఆపేద్దాం హర్ష. ఏదేం చేసినా అయిపోయింది. ఇన్ని రోజులు ఏదో చేసినాం, ఇప్పుడన్నా కలిసి పోదాం. ఎవరిది వాళ్ళు మంచిగా ఉందాం. నువ్వు అనుకుండొచ్చు ఎన్ని చెప్పినా ఇట్లనే చేస్తారని చెప్పి మేము అట్లా చేయదలుచుకోవాలి. మంచి పూర్తిగా చెప్తున్నా హర్ష, నేను అస్సలు చేయదలుచుకోవాలి అట్లా. ఇక్కడ వరకు ఆపేద్దాం అనుకుంటున్నా. ఆలోచించుకోవాలి. అసలు మేము ఇంత థింక్ చేసి చెప్తున్నాం అంటే అర్థం చేసుకోను. మేము ఇక్కడ వరకు ఆపేస్తున్నాం హర్ష. ప్లీజ్ హర్ష, అర్థం చేసుకో. ఇంత మంచిగా చెప్పేటోళ్ళు ఎవ్వరు ఉండరు హర్ష. అయినా మేము ఇంత మంచిగా చెప్తున్నాం అంటే నువ్వు అర్థం చేసుకోవాలా. మేము ఎంత మంచిగా అంటే మేము ఎట్లా చెప్తున్నాం, మేము ఎంత బాధపడి ఉంటే మేము అరే సరే మేము ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటే నేను నీకు ఇట్లా చెప్తుండొచ్చు. నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అయినా కాబట్టి నేను నీకు ఈ విషయం చెప్తున్నా హర్ష. దూరం ఉండడం మజాక్ కాదు. అయినా సరే నేను ఇంత చేసినా సరే నీకు ఇష్టమేమో నన్ను చూడకుండా నన్ను ఇట్లా బాధ పెట్టడం. పడ్డా హర్ష, అన్న వాళ్ళని అయినంత పడ్డా. ఇప్పుడు ఈ వీడియో నీకు తెలియకుండా చేస్తున్నా, మీ ఫ్రెండ్స్కి తెలియకుండా చేస్తున్నా. నువ్వు మాట్లాడుతలే, అన్న వాళ్ళు మా ఫోన్ ఎత్తుతలే, నువ్వు మంచిగా ఉన్నావా లేవా అని, ఆరోగ్యం ఒక్కరు ఫోన్ చెప్తలే. మాకు ఎట్లా ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం, వారం నుంచి హర్ష ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇంటికి వచ్చి చూద్దాం అన్నా, మొన్ననే ఇంట్లోకి వెళ్ళిపోమన్నావు. ఇక ఏడొచ్చి చూస్తాం మేము. అసలు ఇంకా బాధపడతావు మళ్ళీ మేము వస్తే. మళ్ళీ నీకు ఇంకెందుకంట నీ బీపీ హై అయిపోతుంది. మాకు ఎందుకు అదంతా అనవసరం అని చెప్పి మేము గమ్మున ఉన్నాం. కానీ మాకేదో మేము నువ్వు లేకుంటే హాయిగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఫరక్ ఒక 1%, 0.00001% ఏడుంటున్నామో మేము ఏం చేస్తున్నాం మా ఇంట్లో తెలుసా. మా ఇంట్లో అయితే తెలియదు కూడా. మాట్లాడు, మా డాడీతో చాలా అదైపోయింది. వాళ్ళ ఇంట్లో ఏదైతుందో నీకు తెలియట్లేదు. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడుతుండు. అసలు ఏం చేస్తే వాళ్ళ తమ్ముడు అయితే అబ్బా అక్క మా అక్క అన్నం తింటలే, మా అక్కకి ఏమైంది అని వాడు అడుగుతున్నాడు. ఈసారి వాళ్ళ
వాళ్ళ తమ్ముడు అది ఇగో ఈమె బాధపడితే ఏమో అని వాళ్ళ తమ్ముడు కూడా అడుగుతున్నాడు హర్ష ఫోన్ చేసి తినపోతే అంటే ఇప్పుడు వానికి మనకైనా నొల్లిలు చాలా హర్ష మళ్ళీ ఈ నొల్లిని ఇంత పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు దాకా పోయింది ఏమో అయ్యింది అందుకే తినట్లే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తే ఎందుకు హర్ష ఇదంతా ఆపేదాం అంటున్నావు కదా నేను. చూడర్ష ఇంత పెద్ద తప్పైంది మేము నీకు మళ్ళీ ఇదే చెప్తున్నాం మాకు చెప్తుంటే కూడా బాధ అవుతుంది మేము అనుకోలే ఇంత అవుతుంది కానీ అయిపోయింది సారీ మనం ఎట్లా హ్యాపీగా ఉంటుండే నేను అట్లానే ఉన్నాం హర్ష అవుతలేదు హర్ష నీకు అర్థం అవుతలేదు ఇప్పుడు నీ దగ్గరకు వద్దామన్నా భయం అవుతుంది అందుకే వీడియో పెట్టుకోవాల్సి వచ్చి వీడియోలో నీకు బిచ్చం అడుకోవాల్సి వస్తుంది అడుక్కుంటాం ప్లీజ్ సారీ నిజంగా చెప్తున్నాం సారీ. నీకు అర్థం అవుతుంది ఒకసారి మమ్మల్ని చూడర్షా ఒకసారి ఆలోచించుకో నువ్వు లేకుండా ఒక్క రోజు ఉన్నాం ఇన్ని రోజులు ఎట్లున్నామో నువ్వు ఆలోచించుకో. ఒక ఫోన్ లేదు సరే దూరం ఉన్నా మనం ఫోన్లు చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఈ మధ్య అది కూడా లేదు ఎట్లుందాం చెప్పు మనం. ఎట్లుందాం చెప్పు నువ్వు నాకు నీకు కూడా ఉంటుంది హర్ష మస్తు బాధ ఉంటుంది నాకు తెలుసు కానీ మేము చేసిన దానివల్ల నీ మనసు నువ్వు చంపుకుంటున్నావు అనే విషయం కూడా నాకు తెలుసు నాకు అన్ని తెలుసు నీకు అన్ని తెలుసు ఇట్లా మనుషులు ఉంటే ఏం కాలేదు మనం కలిసి మాట్లాడితేనే సార్ట్ అవుట్ అవుతుంది హర్ష. ఇప్పుడు ఇవి సార్ట్ చేస్తారా మీరు మీ మొక్కలు మీరు ఇట్లనే చేస్తారు మీరు ఇట్లనే అట్లయితే ఏం లేదు నేనైతే ఆపేసిన చెప్తున్నా ఓపెన్ గా నీ మీద ఒట్టు అంటే నీ మీద ఒట్టు మళ్ళా నేను ఇట్లా చెయ్య అంటే నేను అసలు పెట్టదలుచుకోలేదు నేను అసలు మన ఫ్రెండ్షిప్ మధ్యలో ఏం చేయదలుచుకోలే మనం ఎప్పటి నుంచి ఎట్లున్నామో ఇప్పటి నుంచి కూడా అట్లనే ఉందాం. ప్లీజ్ ప్లీజ్ చాలా ఫీల్ అయిపోతున్నాను నేనైతే నాకు చాలా బాధ అయిపోతుంది ఆపేద్దాం హర్ష. చూడు హర్ష ఎన్నో చేసినాం నీ కప్పుని నీ కార్ని అవును నీ కార్ నీకు మళ్ళీ ఇవ్వలేము అది యాక్సిడెంట్లు ఇంకా అది అయిపోయింది అది చూసే మనసు ఇరిగిపోయింది తెలుసా యాక్సిడెంట్ అది అయింది అది నీకు కూడా స్పెషల్ కదా అసలు మన కార్ అది మనది కదా ఎంత బాధ అయింది తెలుసా మాకు. అనుకుంటా చాలాకేం బాధ అరే నాది కదా అని చెప్పేసి మనది హర్ష అమ్మ ఇప్పుడు నాకు చూడలే ఎవరిని చూడలే దగ్గరికి రానిస్తలేవు మేము ఎట్లున్నది హర్ష కార్ కూడా మన ఫ్యామిలీయే నువ్వు ఎప్పటికంటావు మన కారు మన ఫ్యామిలీ మెంబర్ అని అంటావు మేము అది లేకుండా ఎట్లుంటున్నాం హర్ష దాన్ని ఆ వీడియోలో దాని పరిస్థితి వస్తే ఎంత బాధ అయింది తెలుసా ఏడుపు వచ్చింది నిజంగా చెప్తున్నా నేను కార్ మొత్తం అట్లా అయిపోయింది నీకు అప్పుడు నీకు తిరిగలేము కార్ ఇప్పుడు ఎట్లా నాకు తెలుసు రిపేర్కి ఉంటుంది సర్వీసింగ్ ఉంటుంది నాకు తెలుసు అది నీ టైర్ మా దగ్గర ఉంది హర్ష అది ఇచ్చేస్తా పక్కా అది ఇచ్చేస్తా నీకు ఇంకా ఏం చేయాలో నేను చేసి పెడతా కానీ నువ్వు ఈ దూరం అయితే హర్ష ఇంకా అయితలే. మనం ఇట్లుంటే కాదు హర్ష సెట్ కాదు ఏం సెట్ కాదు నేను చెప్తున్నా సార్ట్ అవుట్ చేసుకుంటేనే మనం మంచిగా ఉంటాం హ్యాపీగా ఉంటాం నువ్వు అర్థం చేసుకుంటేనే అవుతుంది హర్ష నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఇప్పటికీ కూడా నీకు అనిపిస్తుందేమో అరే వీళ్ళు ఇంత చేసిరు దూరం ఉంటా ఇది ఎన్నిసార్లు ఏం చెప్పినా ఇంతగానం చెప్పినా మీకు ఊరికే చెప్పలేము మేము ఊరికే అదే చెప్తున్నాం అదే మాట చెప్తున్నాం కప్పు కావాల్సుకొని చేసినాం టైర్ కార్ చెప్పాలి ఆయనకు అర్థం అయితే లేదు మా కళ్ళలో చూడారు అన్ని కావాల్సుకొని చేసినాం ఇది ఇంత పెద్ద అయితే అనుకోలే అస్సలు అనుకోలే ఆ అంకుల్ వాళ్ళు రావడం ఏమో ఆ రమేష్ అన్నది ఇట్లా కావడం ఇవన్నీ మాకు అసలు మనకి ఎప్పుడు ఇట్లా కాలేదు అసలు ఇట్లా కాదు అసలు మనకి బాగాలేదు అనుకుంటా అసలు ఈ కొన్ని డేస్ మన రాత్రనే బాగాలేదా లేకపోతే మనకి ఎట్లా ఉందో తెలియదు దాకిందా అసలు ఏం అర్థమైతలే ఏదో మనకు బాగాలేదు కానీ ఆర్జకి ఇట్లా దాకడం ఆ యాక్సిడెంట్ ఇవన్నీ అయితే చాలా తప్పైనది ఎవరి కళ్ళు ఉన్నాయో నీ మీద ఎంత అది ఉందో ఎంత నజర్ ఉందో ఎంత ఏది ఉందో సరే హర్ష అయ్యిందేదో అయిపోయింది ఇప్పటివరకు అందరం మీకు కూడా అనిపిస్తుందేమో మళ్ళీ ఇద్దరు సిగ్గు లేకుండా వచ్చేసారు ఇలా పని పాటలు ఉండవు ప్రతిసారి హర్ష నేర్పిస్తుంటారు మీరు మమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తారు గైస్ మీకే అట్లుంటే మీ మనసులోకి అట్లుంటే మా మనసులోకి ఎంత తాకుతుంది మేము ఏం తప్పు చేసినా కావాల్సుకొని చేసినా అని మేము కూడా మనుషులమే గైస్ మాకు కూడా అనిపిస్తుంది దెబ్బ తాకుతుంది మాకు కూడా
హర్ష నాకు ఉండదా, ఆమె కూడా ఉంటుంది. అరే హర్ష మేము మంచి ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది ఇట్లా కావద్దని మాకు ఉంటుంది. ప్లీజ్ గైస్, అంటే మీకు నిజం మీద అబద్ధం మీద తెలియదు. నిజంగా ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఒకటే అనిపిస్తుంది మేము చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది వాళ్ళకి. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అంటున్నారు, వీళ్ళు వేస్తున్నారు అని చెప్పి. మీ తప్పని అంటలే, మీ టార్గెట్ లో ఖుషి దివ్యనే పడ్డాం. హర్ష టార్గెట్ అని చెప్తలే, హర్ష తప్పులేదు, కానీ మేము తప్పు చేస్తున్నాం అంతే. ఎందుకు మా ఆలోచన ఏంది అది అర్థం చేసుకోండి. కావాల్సుకొని వీళ్ళకి సిగ్గు లేదని అనుకోవడం చాలా తప్పు. ఒక నిమిషం నేను చెప్తున్నా కదా, ఓపెన్ గా చెప్తున్నా. అదే ఒక నిమిషం, మనం ఉన్న సిచ్యువేషన్ లకి వాళ్ళకి అర్థమైతలేదు. మాట్లాడినా మేము ఏది చేసినా మీరు అనుకోవచ్చు, లే వీళ్ళు ఎంత చేసినా ఇదే చేస్తారు వీళ్ళు, కానీ మేము ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చేసినాం. కానీ మాకేం సరదా కాదు అవన్నీ చేయాలి. మీకు అనుకున్నా ఇగో మా మనుషులకు తెలుసు, మీరు ఎన్ని ఏమనుకున్నా మేము అదంతా ఏం మనసుకు తీసుకోలేదు, తలుచుకోలేదు. ఎందుకంటే మీకు తెలియదు, మేము కూడా అయ్యో పాపం వాళ్ళకి తెలియదు కదా అని అనుకుంటాం. తిట్టుకున్నా మేము ఆయన ఏడిపిస్తే ఆయన బాధ పెడితే ఏం రాదు. ఆయన ఏడిపించి మేము ఏడవడం పెద్ద గొప్ప పని కాదు. ఆయన ఏడిపించి మేమెంత బాధపడతాం, నేను ఏడుస్తా, ఆమె ఏడుస్తుంది, బాధపడతాం, కొట్లాడతాం. ఇవన్నీ కనిపిస్తాయేమో మీకు, కానీ మీకు మెయిన్ కనిపించేది హర్ష బాధ. మాకు కూడా ఆ బాధతోనే మేము రివెంజ్ తీసుకుంటాం. ఆ బాధ వల్లనే ఇట్లా బాధపడి మళ్ళీ కలిసి వచ్చి సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్తాం. ఇప్పుడు మీ సపోర్ట్ తోనే అన్న అవుతుంది గైస్. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. మీకు నచ్చదా మాట్లాడండి, ఒక్క ఫ్రేమ్ లో మాట్లాడండి అని అంటే మాకు సపోర్ట్ చేయండి, ఒక్క ఫ్రేమ్ లో మీకన్నా హర్ష ఖుషి ఇట్లా ఉండాలని ఉంటది. నేనేం వాళ్ళ విడగొట్టాలనుకోలేదు, మీరు అనుకుండొచ్చు హర్ష ఖుషి ఉండదు గైస్. చూడండి నేను ఎప్పటికీ చెప్తుంటా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎన్ని లొల్లినైనా అందరం ఒకటే, అందరం తోడే, అందరం ఒకటే. వి ఆర్ అ టీమ్. మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తేనే మా పని ఈజీ అవుతుంది గైస్. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి. మీరన్నా మేము ఇన్ని చేసినాం, అవును చేసినాం, కానీ ఇది అయినది అయితే కావాల్సుకొని అలానే అర్థం చేసుకోమని ఇంకా వాళ్ళకే వదిలేద్దాం అంతా చేసుకుంటారు. అదైతే మీకు లేదా గైస్ ఒక్కటి చెప్పండి హార్ట్ఫుల్ గా, మేము మళ్ళీ ఒక ఫ్రెండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ వాళ్ళకి అజ్జీమను అంటే హర్ష ఖుషి హర్ష జర కామెంట్ చేయండి హర్షకి ప్లీజ్. హర్ష కోసం కూడా కోరుకోండి ఆయన మంచిగా అయిపోవాలని. ఆయన మొన్న కూడా ఎంత బాధపడ్డాడో జూడ వీడియోలో మీరు చూసే ఉంటారు. చాలా ఏడ్చిండు ఆ వీడియోలో అయితే. నాకు కూడా మస్తు హర్ష కళ్ళకి నీళ్ళు వస్తాయి, చాలా బాధ అయింది. హర్ష ఏ రోజు ఏడవలేడు. సో మీరు ఏం చేయరు అంటే కామెంట్లలో జర చెప్పు. అది చూసి కూడా మేము ఆయన దగ్గరికి పోలేదంటే మేము ఎంత పడ్డామో మీరు ప్లీజ్ గైస్ కామెంట్ చేయరు జర హర్షకి కింద. మీరు ఎంత గలీజ్ ఆడుకుంటున్నాను ఏమనుకోకండి, కామెంట్ చేయరు. మా బాధ లేదు, మనం ఒక టీమే, మనం ఒక ఫ్యామిలీ. రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ గైస్, కీప్ సపోర్టింగ్ అది, ఇట్లానే సపోర్ట్ చేయండి. కొంచెం హర్షకు కూడా చెప్పండి, ఆయన మనసులు ఉంది. పర్లేదు, ఎంత తిట్టినా మీరు ఎంత చేసినా మా ఇంట్లో అనుకుంటాం అంతే. మా మంచికి మా ఇంట్లోనే అందరం మనమంతా ఒకటే ఫ్యామిలీ. సో అంతా మన మీ వల్లనే మేము ఉన్నాం, ఇక్కడ వరకు ఉన్నాం, మీకోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. ఓకే.